మెన్షన్ ది మెథడ్స్ యూస్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ని డిక్రీజ్ చేయడానికి ఏమైనా కొన్ని పద్ధతులు చెప్పమన్నారు. ఏంటవి? ఫస్ట్ పాలిషింగ్. ఓకేనమ్మా, పాలిషింగ్ అనేది ఏంటి? ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి ఏంటి? పాలిషింగ్. ఇట్ రెడ్యూసెస్ ది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ది పాలిష్డ్ సర్ఫేసెస్. ఓకేనమ్మా, సర్ఫేస్ ని మనం పాలిష్ చేస్తే అది చాలా స్మూత్ గా అవుతుంది. ఆ స్మూత్ సర్ఫేస్ కి తక్కువ ఫ్రిక్షన్ అనేది ఉంటది. అది ఈ పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా, దాని పాలిషింగ్ అంటే ఏంటి? మృదువుగా చేయడం, సర్ఫేస్ ని స్మూత్ చేయడం. ఓకేనమ్మా, దాన్ని పాలిషింగ్ అని అంటారు. ఓకేనా, దాని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఈ యొక్క ఘర్షణ ఒక శక్తి, అంటే ఏదైనా ఒక ఫోర్స్ మోషన్ ని ఆపోజిట్ ఫోర్స్ దట్ అపోజెస్ మోషన్. మోషన్ కి వ్యతిరేకంగా ఉన్న ఫోర్స్ నే మోషన్ కి వ్యతిరేకంగా ఉన్న ఫోర్స్ ఏమంటారు? ఫోర్స్ దట్ అపోజెస్ మోషన్. దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు, స్టాప్ చేయడానికి కోసం. ఓకేనా, వేగం తగ్గించడం కోసం దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటారు. ఓకేనమ్మా, సో ఇది ఇంకా అర్థమైన మళ్ళీ ఇంకోసారి చెప్పనా చూడండి. అంటే ఏమి లేదు, సర్ఫేస్ ని పాలిష్ చేస్తే ఏదైనా సర్ఫేస్ అంటే ఏంటి? అవుటర్ లేయర్. సర్ఫేస్ అంటే ఏంటి? ఒక అవుటర్ లేయర్ అంటారు. దాన్ని ఏదైనా ఒక సర్ఫేస్ ని పాలిష్ చేస్తే అది చాలా మృదువుగా మారుతుంది. మృదువైన సర్ఫేస్ లో ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ ఏంటి? లూబ్రికంట్స్. వాట్ ఈస్ మీన్ బై లూబ్రికంట్స్? అవి ఒక సబ్స్టెన్సెస్ అన్నమాట. అంటే అవి ఆయిల్, గ్రీజ్, దాన్ని లూబ్రికెంట్స్ అంటారు. ఇది ఫ్రిక్షన్ తగ్గించడానికి యూజ్ చేస్తారు. ఫ్రిక్షన్ తగ్గించే ఒక పదార్థాలు లూబ్రికెంట్స్ అంటారు. ఆయిల్, గ్రీస్ అవి. ఇది ఏం చేస్తుంది? దే రెడ్యూస్ ది ఫ్రిక్షన్. ఇది ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. ఫ్రిక్షన్ తగ్గించి బై ఫార్మింగ్ థిన్ లేయర్స్. దే రెడ్యూస్ ది ఫ్రిక్షన్ బై ఫార్మింగ్ థిన్ లేయర్స్ బిట్వీన్ ది సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. ఓకేనమ్మా, సర్ఫేస్ అంటే అవుటర్ లేయర్, కాంటాక్ట్ అంటే ఏంటి? టచింగ్ ఈచ్ అదర్. ఓకేనమ్మా, డన్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, లూబ్రికెంట్స్ అంటే ఏంటి? ఆయిల్, గ్రీజ్ ఇవన్నీ ఏంటి? లూబ్రికెంట్స్ అని అంటారు. ఈ యొక్క ఆయిల్ లేదా గ్రీజ్ వంటి లూబ్రికెంట్స్ ఈ యొక్క లేయర్స్ మధ్యన, ఓకేనమ్మా, ఏదైనా ఈ యొక్క అవుటర్ లేయర్స్ మధ్యన పల్చని పొరగా ఉండి ఫ్రిక్షన్ ని తగ్గిస్తాయి అనమాట. ఏంటి? లూబ్రికెంట్స్ లైక్ ఆయిల్ ఆర్ గ్రీస్ ఫార్మ్ ఏ థిన్ లేయర్. ఒక థిన్ లేయర్ గది ఫార్మ్ అవుతాయి. దేని మధ్యన? సర్ఫేసెస్ మధ్యన. ఎప్పుడైతే సర్ఫేస్ మధ్యన ఏర్పడతాయో ఆ లేయర్ చాలా ఫ్రిక్షన్ తగ్గించి ఉంటది. అగైన్ ఐమ్ రిపీటింగ్, లిసన్ కేర్ఫుల్లీ. లూబ్రికెంట్స్ లాంటివి ఏంటవి? ఆయిల్ ఆర్ గ్రీజ్. ఈ రెండు కూడా థిన్ లేయర్ ని ఫార్మ్ చేస్తాయి. ఏంటి? ఆయిల్ ఆర్ గ్రీజ్. ఈ రెండు లూబ్రికెంట్స్ ఒక థిన్ లేయర్ ని ఫార్మ్ చేస్తాయి. దేని మధ్యన ఫార్మ్ చేస్తాయి? సర్ఫేసెస్ మధ్యన ఫార్మ్ చేస్తాయి. ఎప్పుడైతే అలా ఫార్మ్ చేస్తాయో ఫ్రిక్షన్ ఆ లేయర్ ఫ్రిక్షన్ కంప్లీట్ గా తగ్గిస్తుంది. అదే పాయింట్ కి అర్థం. క్లియర్? థ్యాంక్ యూ. ఓకేనమ్మా, అంటే లూబ్రికెంట్ నూనె లేదా గ్రీజ్ రెండు సర్ఫేసెస్ మధ్య ఉన్న ఖాళీలను నింపుతుందమ్మా. దీనివల్ల మెటల్ భాగాలు నేరుగా ఒకదాంతో ఒకటి తగలకుండా ఆ నూనె పొరపై తేలుతూ సులభంగా జారిపోతాయి. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ ఏంటి? బాల్ బేరింగ్స్ అంటే ఏంటి? దే రెడ్యూసెస్ ఫ్రిక్షన్ ఇన్ ది వీల్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ వైల్ రివాల్వింగ్. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అది ఒక స్మాల్ మెటల్ బాల్స్ అనమాట. అది ఏం చేస్తుంది? ఒక స్మూత్ మూవ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. దాన్నే బాల్ బేరింగ్స్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఈ బాల్ బేరింగ్స్ ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తాయి. వీల్స్ లో ఉన్న ఫ్రిక్షన్ రెడ్యూస్ చేస్తాయి. ఎలాంటి మోటార్ వెహికల్స్ ఉన్న వీల్స్ లో ఉన్న ఫ్రిక్షన్ ని బాల్ బేరింగ్స్ రెడ్యూస్ చేస్తాయి. అవి రివాల్వ్ అవుతున్నప్పుడు మోటార్ వెహికల్స్ ఇలా నడుస్తున్నప్పుడు ఇలా రివాల్వ్ అవుతాయి కదా. అలా రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ మోటార్ వెహికల్స్ ఉన్న వీల్స్ లో ఉన్న ఫ్రిక్షన్ ని బాల్ బేరింగ్స్ ఏం చేస్తాయి? రెడ్యూస్ చేస్తాయి. సో బాల్ బేరింగ్స్ రెడ్యూస్ ఫ్రిక్షన్ ఇన్ వెహికల్ వీల్స్. ఓకేనమ్మా, ఈ బాల్ బేరింగ్స్ చక్రాలు చాలా సాఫీగా తిరగడానికి సహాయం అనేది పడతాయి. ఇవి స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ గా మార్చి ఏం చేస్తుంది? ఈ యొక్క ఫ్రిక్షన్ మార్చి ఈ యొక్క ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది అనమాట. చక్రం లోపల చూసారు, కనిపించాయా? స్మాల్. ఓకేనమ్మా, ఈ మెటల్ బాల్స్ చక్రం తిరుగుతున్నప్పుడు ఈ మెటల్ బాల్స్ కూడా ఇలాగా దొరుకుతాయి అనమాట. ఓకేనమ్మా, జాగ్రత్త వినండి. ఆ ఒక బంతులు, ఆ మెటల్ బాల్స్ ఆ బంతులుగా దొరుకుతాయి. ఈ బంతులు ఏంటంటే దొరకడం వల్ల మెటల్ భాగాలు
ఒకదాంతో ఒకటి స్ట్రెయిట్ గా రాసుకోవు. ఓకేనమ్మా, దీనివల్ల దాన్ని బాల్ బేరింగ్స్ అంటారు. దీనివల్ల ఫ్రిక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. క్లియర్మా? అది పాయింట్ కి అర్థం. దే రెడ్యూస్ ఫ్రిక్షన్ ఇన్ ది వీల్స్ ఆఫ్ మోటార్ వెహికల్స్ బై బాల్ బేరింగ్. బాల్ బేరింగ్ అంటే అర్థమైందా? ఇవి దీన్నే బాల్ బేరింగ్ అంటారు. ఇవి వీల్స్ లో మధ్యలో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఫ్రిక్షన్ ఎలా తగ్గుతుంది అంటే, ఈ చక్రం తిరుగుతున్నప్పుడు ఇవి ఏంటంటే ఈ మెటల్ భాగాలు ఒకదానితో ఒకటి నేరుగా రాసుకోవు ఈ బాల్ సహాయం వల్ల. అందువల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటి? స్ట్రీమ్ లైనింగ్. ఇట్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ డ్యూ టు ఎయిర్ వెన్ ఏరోప్లేన్స్ అండ్ కార్స్ ఆర్ స్ట్రీమ్ లైన్డ్ ఇన్ దేర్ ఫ్రంట్ సర్ఫేసెస్. ఈ స్ట్రీమ్ లైనింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే అమ్మా, చూడండి, అంటే గాలి తేలికగా అనిపించినా వేగంగా వెళ్తున్నప్పుడు అది ఒక గోడలాగా అడ్డుపడుతుంది. ఈ యొక్క వాహనాలకు ముందు భాగంలో సూదిగా లేదా వంపుగా ఉండే ఆకారాన్ని ఇవ్వడాన్ని స్ట్రీమ్ లైనింగ్ అని అంటారు. ఓకేనమ్మా, ఇది గాలిని సులభంగా చీల్చుకుంటూ వెళ్ళడానికి హెల్ప్ అనేది అవుతుంది అనమాట. అది స్ట్రీమ్ లైన్ యొక్క డ్యూటీ. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇట్ రెడ్యూసెస్ ఫ్రిక్షన్ డ్యూ టు ఎయిర్ వెన్ ఏరోప్లేన్స్ అండ్ కార్స్ ఆర్ స్ట్రీమ్ లైన్ ఇన్ దర్ ఫ్రంట్ సర్ఫేసెస్. ఓకేనమ్మా, విమానం ముందు భాగం చాలా పక్షి ముక్కుల సూదిగా ఉంటుంది. దీనివల్ల ఈ యొక్క గాలి ఫ్రిక్షన్ తగ్గి ఎయిర్ ఫ్రిక్షన్ తగ్గి విమానం వేగంగా ఎగరగలదు అనమాట. ఓకేనమ్మా, అలాగే కార్లు కూడా చాలా వంపుగా తయారు చేస్తారు. దీనివల్ల గాలి కారు ముందు భాగాన్ని బలంగా ఢీ కొట్టకుండా పక్కల నుండి జారిపోతుంది అనమాట. అది పాయింట్ కి అర్థం. అంటే వాహనం వేగంగా వెళ్ళడానికి వీలవుతుంది. తక్కువ ఫ్రిక్షన్ వల్ల ఇంజిన్ పై భారం తగ్గి ఈ యొక్క ఫ్యూల్ ఆదా అనేది కూడా అవుతుంది. సో అధిక వేగంలో కూడా వాహనం అదుపు తప్పకుండా ఉంటుంది. క్లియర్ అమ్మా? అది పాయింట్ కి అర్థం. హోప్ యూ అండర్స్టాండ్ మెథడ్స్ టు రెడ్యూస్ డిక్రీస్ ఫ్రిక్షన్. థ్యాంక్ యూ.